హలో ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవ్యరాజ్ వ్లాగ్స్. అండ్ నేనైతే ఈరోజు ఇంకో డెలిషియస్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే వెరీ స్పెషల్ ఆప్రికాట్ డిలైట్. నేను కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా సూపర్గా వచ్చింది ఈ రెసిపీ. దీనిలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని కాస్త హీట్ అయ్యాక అందులో మనం 12 అవర్స్గా సోక్ చేసుకున్న ఆప్రికాట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. అందులోనే 3 to 4 టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ½ అన్ అవర్ వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇంకో ప్యాన్ని తీసుకొని అందులో మనం ఒక ½ లీటర్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకొని బాగా కలుపుతూ బాయిల్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత అందులోనే ఒక కప్ ఆఫ్ మిల్క్ని పక్కన పెట్టుకొని దాంట్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా క్లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా క్లమ్స్ లేకుండా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని మనం నెక్స్ట్ ఇందాక బాయిల్ చేసుకున్న మిల్క్లోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనం ఏదైతే కస్టర్డ్ మిల్క్ని కలిపి పక్కన పెట్టుకున్నామో దాన్ని తీసి మళ్ళీ ఇందులోనే ఈ బాయిల్డ్ మిల్క్లో యాడ్ చేసుకుంటూ స్టిర్ చేసుకుంటూ యాడ్ చేసి నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీ థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అది దించేసి పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఇంకో కప్పు తీసుకొని అందులో ఫ్రెష్ క్రీమ్ అండ్ కండెన్స్డ్ మిల్క్ని రెండింటిని ఈక్వల్ క్వాంటిటీస్లో యాడ్ చేసుకొని బాగా కలిపేసి పెట్టుకోవాలి. ఈ కండెన్స్డ్ మిల్క్ అనేది స్వీట్నెస్ కోసం యాడ్ చేస్తాము. ఇందులో ఈ ప్లేస్లో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం ఆప్రికాట్స్ ఏవైతే ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నామో వాటిని బాగా మెత్తగా పేస్ట్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి సర్వింగ్లోకి వెళ్ళిపోదాం. తర్వాత ఒక చిన్న స్క్వేర్ షేప్లో ఉన్న బాక్స్ని తీసుకొని అందులో మనం ఏదైతే ఫస్ట్గా మిక్స్ చేసి పెట్టుకున్నామో ఆప్రికాట్ ఆ పేస్ట్ని బాగా బాక్స్ అంతటికి స్ప్రెడ్ చేసేసి తర్వాత మనం బ్రెడ్స్కి ఆల్రెడీ సైడ్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఆ బ్రెడ్ పీసెస్ని ఇలా 4 పీసెస్ కానీ మీ బాక్స్కి సరిపడే పీసెస్ని అడ్జస్ట్ చేసుకొని అందులో ఫస్ట్ వచ్చేసి కస్టర్డ్ మిల్క్ని బ్రెడ్ పైన కస్టర్డ్ మిల్క్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఓవరాల్గా స్ప్రెడ్ చేసుకొని నీట్గా మొత్తం కవర్ అయ్యేలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అండ్ మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో కండెన్స్డ్ మిల్క్ ఇంకా క్రీమ్ కలిపి పెట్టుకున్న మిక్చర్ని కస్టర్డ్ మిల్క్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది మీ స్వీట్నెస్కి తగ్గ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ కావాలంటే ఎక్కువ, లేదా తక్కువ షుగర్ తినే వాళ్ళకి తక్కువగా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకో లేయర్ బ్రెడ్ని యాడ్ చేసుకొని ఆ తర్వాత ఆ బ్రెడ్ పైన మనము బ్రెడ్ని నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సేమ్ ఆప్రికాట్ పేస్ట్ ఏదైతే మనం కింద స్ప్రెడ్ చేసామో మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో బ్రెడ్స్ పైన ఆప్రికాట్ మిక్చర్ని స్ప్రెడ్ చేసి పేస్ట్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సేమ్ క్రీమ్ కండెన్స్డ్ మిల్క్ క్రీమ్ ఏదైతే ఉందో అది ఎంత మనం ఎందుకు ఇలా చేసుకోవాలంటే బ్రెడ్కి బాగా పడుతుంది అండ్ బ్రెడ్ చాలా సాఫ్ట్ ఇంకా స్మూత్గా అవుతుంది. కాబట్టి ఆ క్రీమ్ అనేది మనకు స్వీట్నెస్ని తెలియజేస్తుంది. తర్వాత సేమ్ అదే విధంగా నెక్స్ట్ కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఎక్కువ కావాలంటే బాగా థిక్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ యూజువల్గా ఇంకొక లేయర్ అలానే తీసుకొని ఇంకో లేయర్ కూడా యాడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ మళ్ళీ మనం ఏ విధంగా అయితే ఫస్ట్ టూ స్టెప్స్లో ప్రాసెస్ ఇలా చేసామో సేమ్ అదే ఇంకో లేయర్కి కూడా అలానే మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. కస్టర్డ్ మిల్క్ ఇంకా పేస్ట్ తర్వాత ఈ కండెన్స్డ్ మిల్క్ అండ్ క్రీమ్ని బాగా స్మూత్ అంతా బాగాను యాడ్ చేసుకున్న తర్వాత లేయర్స్ అయినా మనం బ్రెడ్ని యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంతా రిపీట్ అయ్యాక ఫైనల్గా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని చిన్న పీసెస్గా కట్ చేసుకొని మంచిగా యాడ్ చేసేసుకొని దీన్ని మనము రిఫ్రిజిరేట్ వచ్చేసి 2 to 3 అవర్స్ కానీ 3 to 4 అవర్స్ కానీ మంచిగా రిఫ్రిజిరేట్ చేసి పెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత ఈ టేస్టీ ఆప్రికాట్ డిలైట్ని చల్లగా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. And thanks for watching Bhavya Raj Vlogs. Thank you.